కారులోకి ఎక్కి కూర్చున్న తర్వాత ఆమె అతని భుజం మీద తల వాల్చుకుంది. అతడు అనుకూలంగా ఆమెను మరింత హత్తుకుని కూర్చున్నాడు. ఇంకెప్పుడు నన్ను మోసగించాలని ప్రయత్నించవు కదూ అంది. మోసగించడం అంటే నీ పరిభాషలో అర్థమేమిటంటావు? నాకు దూరంగా వెళ్ళిపోవాలని ప్రయత్నించవు కదూ. మనం ఒక జన్మ దూరంలో ఉన్నామని నువ్వే చెప్తున్నావు. దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నావు. ఈ ప్రయత్నానికి నేను అభ్యంతరం చెప్పను. మునుపటిలా మా మీదికి శత్రువుల్ని పురికొల్పవద్దు. ఎందుకు? ఈసారి అందరినీ చంపేస్తారని భయంగా ఉందా? అప్పుడు ఆమె చూపులలో విపరీతమైన తిరస్కారం కనిపించింది. మీరు ప్రపంచమంతా ఏకమైనా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఇప్పటి ఈ తరంలో మీరంతా అల్పులు. ఒకప్పుడు మీకన్నా చాలా శక్తివంతమైన మానవ జాతి ఉంది. మహాశక్తులు సాధించిన ఋషులున్నారు. వారంతా కలిసి సర్పయాగం చేయించారు. జనమేజయుడు చేశాడు. కాని అంతటి విఘాతాన్ని, అమోఘమైన వారి తపోశక్తుల్ని కూడా అధిగమించి భావితరాలకు సాగి వచ్చింది మా జాతి. ఎప్పుడైనా ఏ కాలంలో అయినా మీకు మేమంటే భయం. ఆ సమయం వచ్చిందాకా మేము మీ నుంచి తప్పుకుపోవాలని, దూరంగా ఉండాలని చూస్తాం. ఎందుకంటే మనుషులు చెడ్డవాళ్ళు. మాకు విషం కోరల్లోనే ఉంటుంది. మనుషులకు నిలువెల్లా విషమే. దుష్టులకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తాం. కానీ ఆ సమయం వచ్చి ఒక్క పామును ముట్టడిస్తే అది పడగ విప్పి నిలబడుతుంది. ఎదురు తిరిగి ప్రాణాలున్నంత వరకు, శక్తి చాలినంత వరకు పోరాడుతుంది. పారిపోవాలని ప్రయత్నించదు. అదే ఒక్క పాము కనిపిస్తే 10 మంది పారిపోతారు. మొన్న ఏమైంది? కొన్ని వందల పాములు నగరం మీదికి వస్తే అన్ని ఆయుధాలు, అన్ని రక్షణ వలయాలు ఉన్న లక్షలాది మంది గగ్గోలు పడిపోయారు. అందువల్ల మీకు భయపడి నేను ఇలా అడుగుతున్నానని అనుకోకు డియర్. నన్ను దూరం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ విషయం నా గుండెను గాయపరుచుతుంది. అదే నా బాధ అంది నాగభామిని. ఈసారి నేను ఎవరినీ నీ మీదికి పురికొల్పను. ప్రామిస్. వాగ్దానాలు నేను నమ్మను. మీకు నోట్లో 2 నాలుకలుంటాయి. మీ మనసులో 2 రకాల ఆలోచనలుంటాయి. మాకన్నా మీరే ప్రమాదకరం. ఒకవేళ నీవు పాముగా మారి యోగి దగ్గరకు పోతే తిరిగి నీవు మనిషిగా నా దగ్గరకు వచ్చేంత వరకు ఎదురు చూస్తుంటాను. నమ్ముతావా? నీవు మాట నిలబెట్టుకోకుండా కొన్ని 100 మందినో 1000 మందినో సాయుధులుగా నా చుట్టూ నిలబెట్టినా నన్ను నేను కాపాడుకోగలను. కనుక నమ్ముతాను. నిన్ను అర్థించుతోంది శక్తి లేక కాదు. నా ప్రియుడు నన్ను మోసగించాడనే భావన భరించలేను. ఆ తర్వాత జీవించలేను. అందుకే ఈ అభ్యర్థన అన్నదామె. ఆమె ఏకాగ్రత అతని మనసుని చలింపచేసింది. సార్, హోటల్ బంజారా అని హెచ్చరించాడు డ్రైవర్. పోర్టికోలో దిగారు. రిసెప్షన్లో సంతకాలు చేసి బుక్ చేసిన సూట్ వైపు దారి తీశారు. లిఫ్ట్లో 7వ ఫ్లోర్లోకి వెడుతున్నప్పుడు క్రొత్త వాసన వస్తోందేమిటి సార్ అని ప్రశ్నించాడు లిఫ్ట్ బాయ్. ఆ గండం నుంచి వారు బయటపడి సూట్లోకి వచ్చారు. వారు లోపలకు వెళ్ళిందాకా లిఫ్ట్ బాయ్ చూస్తూనే ఉన్నాడు. ఒక సర్పాల జంట ఉన్నదంటే రోజులో 23:30 గంటలు పెనవేసుకుని పడుకుంటాయి. మిగిలిన సమయం అరగంట మాత్రం ఆహారం కోసం వీలైతే ఒక దారిన, లేకపోతే చెరో దారిన తిరిగి వస్తాయి. మళ్ళా ఆహారం కోసం బయలుదేరడానికి 1 రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు. పెనవేసుకునే పుట్టలో పడుకుంటాయి. ఆహార సంపాదన తప్ప ధన సంపాదనతో పనిలేని ప్రాణులు అవి. ధన సంపాదన కోసం ఆహారాన్ని, విశ్రాంతిని మర్చిపోతున్న ఈనాటి నాగరికులైన మనుషులు అరగంట మాత్రమే విశ్రాంతి తీసుకుని 23:30 గంటలు పనిచేయవలసిన దుస్థితిలో పడిపోయారు. మొదటి తరహా ప్రవృత్తి నాగభామినిది. వెయిటర్ వస్తే ఉడికించకుండా గ్రుడ్లు, పాలు ఇమ్మని అడిగింది. అతడు చిత్రంగా చూసి వెళ్ళిపోయాడు. లోపలి గదిలోకి అతన్ని లాగేసి మెలికలు చుట్టుకున్నట్టు కావలించుకుని పడుకుంది. వెయిటర్ గెస్ట్ రూంలోనే అన్నీ అమర్చి తొంగి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. క్షణాలు గంటలుగా మారాయి. ఆమె కలలు అనుభవాలుగా మారాయి. అనుభవాలు కాలాన్ని కరిగించాయి. ఆ క్షణాలే కాలాన్ని, కలల్ని పండించాయి. నాగభామిని మనసు మీద తీయని ముద్రలు పడ్డాయి. ప్రియతమా, యోగి కన్నులు తెరిచే సమయమైంది. నేనిక వెళ్ళిపోవాలి. ఈ అభ్యంతరాన్ని అధిగమించే దారి లేదా
ప్రకృతి ధర్మాన్ని ఎవరు జయించగలరు? మళ్ళీ ఎప్పుడొస్తావు? నువ్వు చాలా మారిపోయావు. ఈసారి నువ్వే నా కోసం ఎదురు చూస్తావు కదూ? అవును, క్షణాలు లెక్కిస్తూ కూర్చుంటాను. సరిగ్గా అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత యోగి గరళాన్ని ఆహారంగా తీసుకుని సమాధిలోకి వెడతాడు. ఆ సమయంలో వస్తాను. యోగిని అంతం చేస్తే మనకి వియోగ బాధ తప్పుతుంది కదా. అతడు కాలంతో పాటు ముందుకు సాగే అమృతమయుడు, విషాన్ని ఆహారంగా స్వీకరించే ఆదిదేవుడు. ఆయన పట్ల ఇలాంటి ఆలోచనలు చేయడం అపచారమే. మీ మనుషులు ఎలాంటి పనైనా చేయాలనుకుంటారు. ఆయన చనిపోడు. చనిపోతే నేనిలా మనిషిగా మారలేను. మనుషులు అమృతం లాంటి ఆహారాన్ని తిని విషపూరితంగా ఆలోచిస్తారు. ఆయన విషాన్ని తిని అమృతాన్ని పంచుతాడు. ఆయనకు ఇచ్ఛామరణం ఒక వరం. కావాలనుకున్నప్పుడు ప్రాణాలు విడుస్తాడు. ఈలోగా ఏ శక్తులు ఆయన్ని చంపలేవు. నేను తమాషాగా అన్నాను. నీవు వెళ్ళిపోయి త్వరగా రావాలి. అర్ధరాత్రి దాటే సమయానికి వస్తాను. క్షణాలు లెక్కిస్తూ ఎదురు చూస్తుంటాను. నేను క్షణాలు యుగాలుగా గడుపుతాను. ప్రేయసి ప్రియులు విడిపోలేక విడిపోయినట్టుగా ఉన్నదా దృశ్యం. ఆమె తన ప్రియతముణ్ణి తన దారికి తెచ్చుకున్నందుకు ఎంతో సంబరపడింది. అర్ధరాత్రి సమయం కోసం అప్పటి నుంచే ఎదురు చూస్తూ వెళ్ళిపోయింది. కొంతసేపు అలాగే ఆలోచన ముద్రితుడై ఉండిపోయాడు శివరాజ్. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. చివాల్న లేచి టెలిఫోన్ రిసీవర్ అందుకున్నాడు. ఇంటి నంబర్ డయల్ చేశాడు. హలో, ఎవరు? ఆమె కంఠస్వరాన్ని గుర్తించాడు. తులసి. నువ్వు అర్జెంటుగా హోటల్ బంజారాకి రావాలి. ఆమె కూడా భర్త కంఠస్వరాన్ని గుర్తించింది. మీరక్కడున్నారా? అధికారులు మీకోసం తిరుగుతున్నారు. నగరమంతా కల్లోలంగా ఉంది. ఇప్పటికే చాలామంది చనిపోయారు. వెంటనే అధికారులకు తెలియజేస్తాను. అలాంటి పిచ్చి పనులు చేయకు. ఎవరికీ చెప్పకుండా బయలుదేరి రావాలి. అమ్మకు కూడానా? అవును, ఉమ్మకు కూడా చెప్పకు. ఒంటరిగా రావాలి. ఏమైంది మీకు? ఏమిటంత కంగారు? నీ ప్రశ్నలన్నింటికీ వచ్చాక సమాధానం చెప్తాను. రిసీవర్ పెట్టేశాడు. ఈయన ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఎటూ తేల్చుకోలేక అనుకుంది తులసి. ఉమకు విషయమంతా వివరించింది. అధికారులకు చెప్పకూడదు. ఒంటరిగా వెళ్ళాలి. అర్జెంటుగా వెళ్ళాలి. ఇదంతా వింటూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది తులసి. అధికారులకు చెప్పి వారిని తీసుకుపోతే మంచిదనుకుంటాను. అలా చేస్తే ఆయన బాధపడతారేమో. కంఠస్వరం వారిదే అయినా ఇది శత్రువుల కుట్ర ఎందుకు కాకూడదు? నగరంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కదా అంది ఉమ. పిలిచింది వారే. ఆ కంఠస్వరం వారిదే. సందేహమేమీ లేదు. అయితే వెడదాం పద అంటూ లేచింది ఉమ. తులసి రవంత సందేహించింది. స్నేహితురాలికి ఆ విషయం చెప్పాలంటే బాధగా అనిపించింది. ముగ్గురు ఒకరికొకరు ప్రాణం. కళ్యాణి చనిపోయింది. మిగిలింది ఇద్దరు. మళ్ళీ ఇద్దరి మధ్య అభ్యంతరాలా? మనసు కలతగా అనిపించింది. నిన్ను కూడా తీసుకురావద్దని ప్రత్యేకంగా చెప్పారే అంది. తప్పనిసరి కనుక. మరొక పరిస్థితిలో అయితే భర్త ఇలా రమ్మన్నాడనే వార్త నువ్వు చెప్తే నేను చాలా సంతోషించేదాన్ని. కానీ ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ స్థితిలో నిన్ను ఒంటరిగా మాత్రం పోనివ్వను అంటూ ఉమ కూడా ఆమె వెంట బయలుదేరింది. ఇది శత్రువుల కుట్ర అయినా భర్త అక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళి తీరాలని వారు తీర్మానించుకున్నారు. తల్లి నెత్తి నోరు బాదుకొని గొడవ పెడుతున్నా ఆమెకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. బంజారా రిసెప్షన్లో తెలుసుకున్నారు. సూట్ నంబర్ 707 శివరాజ్ పేరు మీద బుక్ అయి ఉంది. రిజిస్టర్లో సంతకాన్ని అతి జాగ్రత్తగా పరిశీలించింది. అతనిదే. వారు లిఫ్ట్లో 7th ఫ్లోర్లో దిగిపోయారు. అవసరమైతే గట్టిగా కేక పెట్టు అంటూ కారిడార్లో నిలిచిపోయింది ఉమ. తులసి లోనికి వెళ్ళింది. అంతకు మునుపు ఎన్నడూ చూడని ఒక చిరునవ్వు అతని ముఖం మీద కనిపించింది. ఆశ్చర్యపడిపోయింది. భయంగా కూడా అనిపించింది. ఏమిటంత హఠాత్తుగా? ఇక్కడెందుకున్నారు? ఇంటికి రాకూడదు? ప్రస్తుతం రాకూడదోయ్. ఇక్కడే ఉండాలి. అంతా ఇక్కడే జరగాలి. ఏం జరగాలి? అనుమానంగా చూసింది. అతి సహజంగా భార్యాభర్తల మధ్య జరిగేదే ఇది అంటూ ఆమెను బాహువుల్లోకి తీసుకుని గట్టిగా బంధించాడు. ఎన్నడూ లేనిది ఈ అలవాటేమిటి? మీరేనా అంది అయోమయంగా. అతడు నవ్వాడు. ఆమె మాటల్ని ఖాతరు చేయలేదు. గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. మోసం,
ఇది మోసం, మీరు కాదు, కెవ్వుమని అరిచింది. కేక పెట్టి దూరంగా జరిగింది. దగ్గరకు రాబోతే విసిరి కొట్టింది. ప్రమాదం జరిగితే కేక పెట్టమని చెప్పి అలాంటి కేక వినిపించే సమయం కోసం ఎదురు చూస్తూ రెడీగా నిలబడి ఉంది ఉమా. ఎప్పుడైతే తులసి కంఠస్వరం వినిపించిందో డోర్ లాక్ తీసుకుని విసురుగా సూట్ లోపలికి వచ్చిందామె. ఇద్దరూ చాలా ఎమోషనల్గా కనిపించారు. శివరాజ్ ముఖంలో క్రొత్త భావాలు కనిపిస్తున్నాయి. తులసి భయపడుతున్నట్లు దూరంగా జరిగి కూర్చుంది. ఉమ చాలా చనువుగా ఆ ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉన్నా ఎన్నడూ శివరాజ్తో చనువుగా మాట్లాడలేదు. సార్, ఏమైంది, ఎందుకలా ఉన్నారు అంది. ఒంటరిగా రమ్మని కోరితే తులసి స్నేహితురాలిని వెంటబెట్టుకుని వచ్చింది. అందుకు అతనికి కోపం వచ్చింది. కానీ వెంటనే మూడు మారిపోయింది. పెద్ద పెట్టున నవ్వాడు. మీరెంతకాలం స్నేహం చేస్తున్నా ఆమెలో భయాన్ని పోగొట్టలేకపోయారు అన్నాడు. నగరంలో పరిస్థితులు బాగాలేవు అంది ఉమా. అలాగని ఎవరి పనులు ఎవరు వాయిదా వేసుకుంటున్నారు? అనుమానంగా చూసింది ఉమా. స్నేహితురాలు తోడు రావాల్సిన సమయాలు వేరు. భర్త దగ్గరకు భార్య వెళ్ళేప్పుడు స్నేహితురాలు తోడు రావాలా అని ప్రశ్నించాడు మళ్ళీ. అతని ఎమోషన్ ఏమిటో ఉమ గ్రహించింది. థ్యాంక్ గాడ్, చాలా రోజులుగా పట్టిన మబ్బు విడిపోతుంది. చాలా అసహజమైన షరతులు విధించి భర్తను బాధకు గురిచేసింది తులసి. తాను కూడా బాధపడింది. ఆ సమస్యలన్నింటి మీద తెరవాలిపోతుంది కాబోలు. ఆమె నవ్వుతూ తులసి వంక చూసింది. సార్, తులసి మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఆమె వెంట నేను రావడం తప్పే అని ఒప్పుకుంటున్నాను. సెలవు అంటూ వెనుతిరిగింది. మళ్ళీ తిరిగి వచ్చి తులసి చేయి పుచ్చుకుని ఊపేసింది. కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంత కంగారు? పిరికిదానా, నా స్నేహితురాలు అని చెప్పుకుంటే గర్వం కలిగేలా ప్రవర్తించు. మబ్బులు విడిపోతున్నాయి అంది. తులసి మరింత అయోమయంగా చూసింది. నాకెందుకో భయంగా ఉంది. ఏం జరుగుతోంది అంది. మబ్బులు పట్టాయి, వర్షించక మానవు. మీ వారి మూడు మారిపోయింది. కాలం చాలా అమూల్యమైంది. ఇంక దాన్ని వృధా చేయకు అంటూ స్నేహితురాలి నుదురు మీద ముద్దాడి త్వరగా వెళ్ళిపోయింది ఉమా. శివరాజ్ సూట్ లోపల బోల్టు బిగించేశాడు. మీరేం చేయబోతున్నారు అందామె కంగారుగా. మన పెళ్ళి ఇంతకాలం అర్ధరహితం. ఇప్పుడే దాన్ని అర్థవంతం చేయాలనుకుంటున్నాను. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? చెప్తాను పద అంటూ ఆమెను బాహువుల మధ్య బంధించి బెడ్ వైపుగా సమీపించాడు. అర్ధరాత్రి 11:30 అయింది. నాగభామిని వచ్చే సమయం అది. తలుపులన్నీ తెరిచి ఉంచాడు. వారిద్దరూ ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోతూ ఉన్న సమయాన సూట్లోకి వచ్చింది నాగభామిని. భార్యాభర్తలు ఏకమైపోయి కనిపించారు. ఆమె కనుకొలుకుల నుంచి ఒక నీటి బిందువు రాలి నేల మీద పడింది. జన్మ జన్మల బంధాన్ని తెంచుకున్నాడు. ఈ మనుషులు ఇంతే. రహస్యాన్ని అతనితో చెప్పిన దాని ఫలితమే అది. ఆమె అంతర్లోకాలు తగలబడ్డాయి. కాలిపోయి బూడిదగా మారిన పూల తోటలా అయిపోయింది నాగభామిని అంతరంగం. ఆమె చివాలున వెనుతిరిగింది. ఆ అర్ధరాత్రి సమయం దాటిన తర్వాత తన ప్రియుడు తిరిగి రాడనే నిర్వికారాన్ని మనసంతా నింపుకుని యోగి కనుల ఎదుట నిలిచింది నాగభామిని. అతడు కనులు విప్పాడు. ముక్కంటి మూడవ కంటి ఎర్రమంట అది. అతని కంటి చూపులు సోకగానే ఆమె శరీరం కంపించింది. కన్నులు తేలిపోయి దబ్బున నేల మీద పడింది. ఆఖరు శ్వాస విడుస్తున్న క్షణాన అనుకుంది, జన్మ దూరం, జాతి వైరం. ఈ ఆడ మనసు ఎంత ప్రేమించగలదో ఆ మనుషులకేమి తెలుసు? భగవంతుడా, నాకు మరణమే సరి అయిన తీర్పు. ప్రేమకు, ప్రేమించే హృదయానికి ఫలితం కన్నీళ్లే. ఆమె అశ్రువులతో పాటు అసువులు కూడా రాలిపోయాయి. తన కన్నెచెర వదిలించిన భర్త వంక ఇంకా విస్మయంగానే చూస్తోంది తులసి. అతడు హఠాత్తుగా ఇలాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చాడు? శివరాజ్ నవ్వుతున్నాడు. ఇంతటితో ప్రముఖ రచయిత లల్లాదేవి గారి రచన మంత్రముగ్ధ అనే నవల సమాప్తమండి. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.